కన్యరాశి వారికి నవంబర్ నెల ఎలా ఉండబోతోంది? ధనం, ఆరోగ్యం, వారి దాంపత్య జీవితం యొక్క స్థితి ఎలా ఉంటుందో చర్చిద్దాం. మరియు 4 పెద్ద గ్రహాల గోచరాలు జరగబోతున్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. మీరు ఈ మాసంలో చేయాల్సిన రహస్య పరిహారాలు ఏంటి అనేవి కూడా తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సగం వరకు చూసి వదిలేయకండి, మీరే నష్టపోవచ్చు. తేదీలతో సహా చెప్పడం జరుగుతుంది ఏ రోజు ఎలా ఉంటుంది అనేది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నవంబర్ నెలలో 4 గ్రహాల గోచారం జరగనుంది. 1 సూర్యుడి రాశి పరివర్తనం, 2 బుధుడి నవంబర్లో 2 సార్లు రాశి పరివర్తనం, 3 శుక్రుడి రాశి పరివర్తనం, 4 అదేవిధంగా శుక్రుడు తులారాశిలోకి అంటే తన సొంత ఇంట్లోకి వెళ్లడం వలన ఏ ప్రభావం పడుతుంది? 5 శని మార్గి అవ్వడం వలన కన్యారాశిపై ఏ ప్రభావం పడుతుంది? ముందుగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ శుక్రుడు మీ రాశిలో కూర్చుని ఉన్నాడు మరియు నవంబర్ 2వ తేదీన మీ రాశి నుండి కదిలి మీ ధనభావమైన తులారాశిలోకి వెళ్తాడు. మొత్తం మీద చూస్తే నవంబర్ 2 నుండి 30 వరకు మీ ఆరోగ్యం ఫిట్ అండ్ ఫైన్గా ఉంటుంది. ఇందులో మీకు ఎటువంటి సమస్య ఉండదు. పైగా కన్యారాశివారు ఏదో కొత్తగా చేయబోతున్నారు. అంటే మీరు జిమ్ చేయవచ్చు, యోగా చేయవచ్చు, ఏదైనా పుస్తకం చదవవచ్చు, లేదా ఏదైనా యాక్టివిటీలో చేరవచ్చు. కొత్తగా ఏదైనా నేర్చుకుంటారు. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోబోతున్నారు. ఎందుకంటే అంగారకుడు బుధుడి కలయిక కూడా 3వ ఇంట్లో ఏర్పడుతోంది. అంగారకుడు బుధుడి కలయిక వలన మనిషి తనలో ఏదో ఒక మార్పు తీసుకొస్తాడు. మొత్తం మీద నవంబర్ నెల మీ ఆరోగ్యానికి చాలా మంచిదిగా ఉండబోతోంది. ధనం యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ధనం యొక్క స్థితి గురించి మాట్లాడితే ఇక్కడ సూర్యుడు ప్రస్తుతం నీచంలో కూర్చుని ఉన్నాడు. కాని నవంబర్ 2వ తేదీన శుక్రుడు కూడా ఇక్కడకు వస్తాడు. తులారాశిలో సూర్యుడు మరియు శుక్రుడు ఇద్దరూ ఉంటారు కాబట్టి మీకు 2 రకాల మంచి చెడు ఫలితాలు కనిపిస్తాయి. ఒకవైపు నవంబర్ 2 నుండి 30 వరకు నెల మొత్తం మీకు 3 పెద్ద ధనలాభాలు లభించవచ్చు. 3 వనరుల నుండి మీకు ధనలాభం కలుగుతుంది. ఒకటిది అకస్మాత్తుగా ఏదైనా కమిషన్ ధనం లభిస్తుంది. అదనపు ఆదాయం యోగాలు ఏర్పడతాయి, దాని నుండి ధనం లభిస్తుంది. ఆగిపోయినా ఇరుక్కున్న ధనం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి నవంబర్ 2 నుండి 30 వరకు ధనవనరులు బాగుంటాయి. ఎందుకంటే సూర్యుడు మరియు శుక్రుడు ఇద్దరూ కలిసి ధనభావంలో కూర్చుంటారు. అయితే సూర్యుడిక్కడ నీచంలో ఉన్నాడు. కాబట్టి ఆ ధనం ఏదైతే ఉందో అది ప్రభుత్వ పనుల మీద ఖర్చవుతుంది. ధనం తల్లిదండ్రులు లేదా కుటుంబం మీద ఖర్చవుతుంది, లేదా అప్పులు బాధ్యతల మీద కూడా మీ ధనం ఖర్చవుతుంది. అంటే ధనం వస్తుంది కూడా, ధనం పోతుంది కూడా. కన్యారాశివారికి ధనం యొక్క స్థితి మధ్యమంగా ఉండబోతోంది. ప్రయాణం మరియు కుటుంబం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. 3వ ఇంట్లో అంగారకుడు మరియు బుధుడి కలయిక కూడా ఏర్పడుతుంది. అంటే నవంబర్లో మీరు ఇతర నగరాలకు ప్రయాణం చేయాల్సి రావచ్చు, లేదా ప్రయాణం ఎక్కువగా చేయాల్సి రావచ్చు. అంగారకుడు బుధుడి కలయిక యాత్ర భావంలో అంటే 3వ ఇంట్లో కూర్చున్నారు. ఇది చిన్న యాత్రలకు సంబంధించిన భావం. అంటే మీరు చాలా చోట్లకు తిరగాల్సి రావచ్చు. ఇతర మాసాల కంటే నవంబర్ మాసంలో మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నవంబర్ నెలలో మీ వాహనానికి చిన్న డెంట్ పెయింట్ కూడా తగలవచ్చు. దానిపై కూడా అంగారకుడు బుధుడి కలయిక వలన మీ ఖర్చు అవుతోంది. కుటుంబ భావం గురించి మాట్లాడితే కుటుంబ భావానికి అధిపతి బృహస్పతి లాభభావంలో కూర్చుని ఉన్నాడు. అంటే కుటుంబంలో లాభం. కుటుంబంలో కొత్త సభ్యుడు రావచ్చు, దానివలన లాభం ఉండవచ్చు. ఏదైనా కొత్త ఆస్తి, వాహనం లేదా వస్తువు కొంటారు, దానివలన కుటుంబంలో ఏదో ఒక లాభం ఉంటుంది. లేదా కుటుంబంలో పెళ్లికాని వారికి ఏదైనా మాంగళ్య కార్యం జరగవచ్చు, దానివలన కుటుంబం పెరుగుతుంది. కుటుంబంలో లాభం యొక్క యోగం నవంబర్లో కనిపిస్తోంది. కుటుంబంతో కలిసి నవంబర్లో మీరు ఏదైనా పుణ్యక్షేత్రానికి కూడా వెళ్లబోతున్నారు. అక్కడ కూడా మీ యాత్రా యోగం బాగానే ఉంది. కాబట్టి కన్యారాశివారికి నవంబర్ నెలలో కుటుంబపరంగా చాలా మంచిది. సంతానపరంగా ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మీ సంతాన భావం గురించి మాట్లాడదాం. సంతాన భావానికి అధిపతి శనిదేవుడు మరియు సంతాన భావంపై బృహస్పతి దృష్టి పడుతోంది. బృహస్పతి లాభంలో కూర్చుని ఉన్నాడు మరియు అతని దృష్టి మీ సంతాన భావంపై నేరుగా పడుతోంది. ఇది సంతానం యొక్క భావాన్ని చాలా మంచిదిగా చేయబోతోంది. అయితే సంతానంలో కొద్దిగా చిరాకు ఉంటుంది. సంతానంలో నవంబర్లో మొండితనం కూడా ఉంటుంది. కాని బృహస్పతి దృష్టి వలన చిన్నవారైనా పెద్దవారైనా వారికి విద్యలో మంచి లాభం ఉంటుంది. సంతానం యొక్క కొన్ని కోలికలు నెరవేరుతాయి. మీరు పెద్ద సంతానం ఉంటే వారికి కెరియర్లో పదోన్నతి, హోదా లేదా ఉద్యోగ లాభం కనిపిస్తుంది. సంతానం యొక్క కార్యక్రమాలలో వారి ప్రదర్శన అంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మొత్తం మీద సంతానం భావంపై బృహస్పతి దృష్టి పడడం వలన సంతానం బాగుంటుంది. అయితే చంద్రుడు మరియు రాహువుల కలయిక వలన సంతానం మీతో అబద్ధాలు కూడా ఎక్కువగా చెప్పే అవకాశం ఉంది. కాని కొన్ని ప్రదర్శనలు అలాంటి ఉంటాయి, దానివలన మీరు సంతానం యొక్క తప్పుడు మాటలను కూడా విస్మరించబోతున్నారు. దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద బృహస్పతి దృష్టి లేకపోతే సంతానం భావం చాలా బాగుండేది కాదు. సంతానంతో వాదోపవాదాలు జరిగేవి, సంతానంకు తిట్లు పడేవి, సంతానం యొక్క ఏదైనా అబద్ధం పట్టుపడేది, లేదా ఏదో ఒక తప్పు పట్టుపడేది. కాని బృహస్పతి దృష్టి వలన సంతానం యొక్క ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. కాబట్టి ఈ చిన్న విషయాలను మీరు విస్మరించబోతున్నారు. సంతానం భావం మంచిది. విద్యార్థుల పరంగా ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. విద్యార్థుల గురించి మాట్లాడదాం. విద్యార్థుల జీవితంలో నవంబర్లో 3 సంఘటనలు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. 1 తల్లిదండ్రులతో ఏదైనా అంశంపై మీ వాదోపవాదం జరగవచ్చు. దాని యోగాలు నవంబర్లో ఏర్పడుతున్నాయి.
రెండవది నవంబర్ 1 నుండి 20 వరకు విద్యార్థులు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. వెళ్లాల్సి వస్తే మీ మొబైల్ని పర్స్ని జాగ్రత్తగా చూసుకోండి. దొంగతనం లేదా వస్తువులు తప్పిపోయే యోగాలు కూడా నవంబర్ 1 నుండి 20 వరకు ఏర్పడుతున్నాయి. గుర్తుంచుకోండి. మూడవది విద్యలో మీకు మంచి ఫలితం లభిస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు లభిస్తుంది. ఆ పని కూడా మీది పూర్తవుతుంది. కాబట్టి విద్యకి, విద్యార్థులకు నవంబర్ నెల చాలా మంచిదిగా ఉండబోతోంది. కానీ మీరు 2 విషయాలపై తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. 1, తల్లిదండ్రులతో వాదోపవాదమవుతుంటే దానిని పెంచకుండా తగ్గించండి. గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఉద్యోగ భావం గురించి మాట్లాడదాం. 6వ హిడ్డు రుణం, రోగం యొక్క భావం కూడా ఇదే ఉద్యోగ భావం. ఇక్కడ చంద్రుడు, రాహుల కలయిక మీ ముందు ఏర్పడుతోంది. నేను చెప్పేదేమంటే నవంబర్ 1 నుండి 10 వరకు మీరు ఎటువంటి 2 నంబర్ల పని చేయకూడదు. కన్యారాశివారికి చంద్రుడు, రాహుల కలయిక ఏర్పడుతోంది. ఎవరి గురించి చాడీలు చెప్పకూడదు. ఆఫీసులో ఎవరి గురించి చెడు మాట్లాడకూడదు. లేదంటే మీపై రాజకీయాలు జరుగుతాయి. మీ పేరు ఇరుక్కుపోవచ్చు. 2 నంబర్ల పని చేస్తే మీరు సస్పెండ్ కూడా అవ్వవచ్చు. కాబట్టి నవంబర్ 1 నుండి 10 వరకు పూర్తిగా అలర్ట్గా ఉండండి. పూర్తిగా మౌనం పాటించండి. మరియు చాలా నిజాయితీగా ఉండండి. లేదంటే ఈ చంద్రుడు, రాహువుల కలయిక మీకు అపకీర్తిని తెచ్చి మీ జీవితంలో గ్రహణం కూడా పెట్టవచ్చు. మీరు నా మాట విని అవేర ఏమి చేయకపోతే నవంబర్ 11 నుండి 30 వరకు అంతా బాగుంటుంది. ఇందులో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అవును, మీపై పని ఒత్తిడి పెరగవచ్చు. కానీ పనికి సంబంధించి ఏదో ఒక మంచి వార్త కూడా మీకు వినబడుతుంది. మీకు సంబంధించిన పనిలో ఏదైనా మంచి వార్త కూడా మీకు లభిస్తుంది. కానీ ఈ చంద్రుడు, రాహువుల కలయిక నవంబర్ 10 వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకోండి. మరియు మీ జాతకాన్ని ఒకసారి తనిఖీ చేయించుకోండి. దాంపత్య జీవితం పరంగా ఎలా ఉంటుంది అనేది పలుసుకుందాం. ఇప్పుడు మీ కన్యారాశి దాంపత్య జీవితం గురించి మాట్లాడదాం. దాంపత్య జీవితంలో 7వ ఇంట్లో శని కూర్చుని ఉన్నాడు. మరియు దాంపత్య సుఖానికి అధిపతి అయిన గురువు బృహస్పతి లాభభావంలో కూర్చుని ఉన్నాడు. అంటే దాంపత్య లాభం. ముందుగా ప్రేమికుల గురించి మాట్లాడితే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే నవంబర్ నెల ఖచ్చితంగా సరిపోతుంది. మీరు మీ ఇంట్లో మాట్లాడితే దాంపత్య లాభం, ప్రేమ లాభం యొక్క యోగం ఏర్పడుతోంది. ఎందుకంటే 7వ ఇంటికి అధిపతి లాభభావంలో కూర్చుని ఉన్నాడు. కాబట్టి మీ వివాహం యొక్క యోగం ఏర్పడవచ్చు. తల్లిదండ్రులు మీ మాటను అంగీకరించవచ్చు. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకునే ప్రేమికులు ఇంట్లో తప్పకుండా మాట్లాడాలి. మరియు మీ భాగ్యస్వామి ధనానికి కూడా నవంబర్ నెల చాలా మంచిది. వారి వ్యక్తిగత సంబంధాలకు మంచిది. భాగ్యస్వామి యొక్క ఏదో ఒక కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే లాభభావంలో బృహస్పతి కూర్చుని ఉన్నాడు కాబట్టి మంచిదే. ఇక భార్యాభర్తల గురించి మాట్లాడితే శని కారణంగా శని మీ భాగ్యస్వామిని కొద్దిగా ఇబ్బంది పడతాడు. చేతులు, కాళ్లలో నొప్పి, కీళ్ల నొక్కిన సమస్య లేదా అకస్మాత్తుగా ఏదైనా చిన్న గాయం మీ భాగ్యస్వామికి తగలవచ్చు. కాబట్టి శని మీ భాగ్యస్వామి యొక్క కాళ్లపై విరాజమానమై ఉన్నాడు. కాబట్టి కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకంటే శని కూడా మార్గి అవుతాడు. మార్గి అవడానికి ముందు ఏదో ఒక ప్రభావం చూపిస్తాడు. కాబట్టి అది భాగ్యస్వామి యొక్క కాళ్లపై ఇబ్బంది కలిగించవచ్చు. కాని భాగ్యస్వామికి హోదా లాభం, ధనలాభం ఉంటుంది. దానికోసం మంచిదే. భాగ్యస్వామితో కలిసి తీర్థయాత్ర లేదా ఏదైనా పెద్ద గురువుతో మీ కలయిక జరుగుతుంది. దానికోసం కూడా మంచిదే. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. దానికోసం కూడా మంచిదే. మొత్తం మీద భాగ్యస్వామికి అంటే భార్యాభర్తలైనా ప్రేమికులైనా మంచిదే. కాని కొద్దిగా కాళ్లపై శని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు వ్యాపారం చేసే ఫ్యాక్టరీలు నడిపే కన్యారాశి వారి గురించి మాట్లాడదాం. వారి నవంబర్ నెల ఎలా ఉంటుందో చర్చిద్దాం. 10వ ఇంటికి అధిపతి మిథున రాశి 3వ ఇంట్లో కూర్చుని ఉన్నాడు. అంగారకుడు మరియు బుద్ధుడి కలయిక కూర్చుని ఉంది. మొదటిగా వ్యాపారులకు లేదా ఫ్యాక్టరీ యజమానులకు అంటే తమ పని చేసుకునేవారికి నవంబర్లో చాలా ప్రయాణాలు ఉంటాయి. అంటే డబ్బు రికవరీకి, ఉత్పత్తి కోసం చాలా చోట్లకు, సంస్థలకు వెళ్లాల్సి వస్తుంది. చిన్న నగరాల యాత్ర కూడా ఉంది. అంటే ఢిల్లీ, గురుగాం, ముంబై నుండి మరో చోటికి అంటే చిన్న నగరాల యాత్ర కూడా మీకు నవంబర్లో ఉంది. ప్రయాణం కూడా ఉంటుంది. అదేవిధంగా మీరు మీ ఉత్పత్తికి మార్కెటింగ్ కూడా చేయబోతున్నారు. దీనివలన మీకు లాభం ఉంటుంది. మీరు ఏదైనా వ్యూహం అంటే స్ట్రాటజీ ప్రణాళిక కూడా తయారు చేస్తారు. మీరు కొత్త ఉత్పత్తిని తీసుకొస్తారు. కొత్త ట్రేడ్ మార్కును నమోదు చేయిస్తారు. మీరు కొత్త శాఖను తెరవవచ్చు. దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వ్యాపారంలో, దుకాణంలో మీరు ఏదైనా కొత్త పని చేయబోతున్నారు. దాని యోగం కనిపిస్తోంది. ఎందుకంటే 3వ ఇంట్లో అంగారకుడు బుధుడికి 10వ ఇంటితో నేరుగా సంబంధం ఉంది. కాబట్టి మీరు కొత్త పని చేయబోతున్నారు. కొత్త పెద్ద మార్పు, కొత్త ఆలోచన మీ మనసులోకి వస్తుంది. మరియు మీరు ఏదో ఒకటి దానిని అమలు చేయబోతున్నారు. మొత్తం మీద మీకు మంచిదే ఉంటుంది. అంటే నవంబర్ నెలలో కొత్తగా ఏదైనా చేయబోతున్నారు. దాని యోగం కూడా నవంబర్లో ఏర్పడుతోంది. చూసరుగా కన్యారాశి వారి నవంబర్ రాశి ఫలితాలు. ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేనట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.